హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇప్పటివరకు నా వీడియోస్లని మీ అందరికి పనికొచ్చే విషయాలే చెప్పా, కానీ ఈ వీడియోలను అంతకు మించి మీకు ఉపయోగపడే విషయం అని చెప్తా. అదేంటంటే, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలని ఖచ్చితంగా ఈ కామెంట్ అయితే వస్తుంది, ప్రైస్ చెప్పండి. సరే ఓకే, మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, నేను ఖచ్చితంగా చెప్తా. కానీ ముందు ముఖ్యంగా మీరు ఒకటి తెలుసుకోవాలి, ఇంకోటి కనుక్కోవాలి. ఏంట్రా బాబు ఇలా చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? అవునండి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఏదైతే చేయించుకోవాలనుకుంటున్నారో వర్క్, అది ఏదైనా అనవసరం, దాని గురించి క్వాలిటీ తెలుసుకోవాలి. నెక్స్ట్ అదే టైంలోనే రేట్ కూడా తెలుసుకోవాలి. ఇదంతా ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మీకు దగ్గరలో ఉన్న 4-5 షాపులకి అయితే మీరు తిరగాలి. ఇదేంటి వీడికేం పిచ్చా, మా పనులన్నీ మానేసుకొని మార్కెట్ లో 10 షాపులకి తిరగమంటున్నాడు అని మీరు అయితే అనుకోవచ్చండి. మీరు ఎలా అనుకున్నా పర్లా, ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి. అది ఎందుకు అంటారా? మీ ఇంటికి 10 మంది వచ్చి 10 కొటేషన్లు ఇస్తున్నప్పుడు ఏది మంచి ఏది చెడు అని మీకు ఎలా తెలుస్తుంది? మీకు ఇస్తున్న కొటేషన్ లో ఎవరు తక్కువకి ఇస్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఏ రేటుకి ఏ క్వాలిటీ ఇస్తున్నాడు అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఇక్కడ ఇల్లు మీది, వర్క్ మీది, అలానే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. అలా తెలుసుకోకపోతే మోసపోతే ఆ బాధ్యత కూడా మీదే. ఇప్పుడున్న మార్కెట్ లోని కాంపిటీషన్ ఎలాగుందంటే, నేను 200 చేస్తానంటే ఇంకోటి వచ్చి 150కే చేస్తానంటాడు. తప్పులేదు, ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళతో చేయించుకోవడం. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇస్తున్న క్వాలిటీ ఏంటి, ఇస్తున్న అవుట్పుట్ ఏంటి, ఈ రెండే తెలుసుకోవాలి మీరు. ఈ రెండు మీకు ఖచ్చితంగా తెలిస్తే ఎవడెంత కొటేషన్ ఇచ్చినా మీకంటూ చాయిస్ మీకు ఒకటి ఉంటది. అప్పుడు మీ ప్రైస్ చెప్పినా మీకు అర్థమవుతుంది. అలాగని ఇంకోళ్ళు వచ్చి తక్కువ చేస్తానంటే వాళ్ళని అడిగే అవగాహన కూడా మీకు ఉంటది. అందుకే ఇప్పటి వరకు రేట్లు చెప్పలేదు.